డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. 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 దళిత జాతిలో పుట్టి జగతికి వెలుగైనావు. దళిత జాతిలో పుట్టి జగతికి వెలుగైనావు. ఈ జాతి గుండెల్లో నీవు ఆరని జ్యోతిగా వెలుగొందావు. ఈ జాతి గుండెల్లో నీవు ఆరని జ్యోతిగా వెలుగొందావు. ఏ స్వార్థం లేని నిస్వార్థుడవు. దళితుల హక్కుల కోసం రణము చేసినావు. డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. నీవు పెట్టిన రిజర్వేషన్లు పొందినట్టి దళిత జాతులు నీవు పెట్టిన రిజర్వేషన్లు పొందినట్టి దళిత జాతులు నీ పేరు వింటేనే దూరం పోతారు. మీ హక్కుల మాత్రం పొందుతుంటారు. డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. అంబేద్కర్ మన నాయకుడంతా అందరము కలిసి ఉండాలంటారు. మన తలరాతలు మారాలంటే బహుజన రాజ్యం రావాలంటారు. ఎన్నికలు రాగానే వీళ్ళు రంగుల జెండాలెన్నో మోస్తా ఉంటారు. డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. ఏప్రిల్ 14 రోజు డిసెంబరు 6వ తేదీన జయంతులు వర్ధంతి రోజున వేదికలెక్కి ప్రసంగిస్తారు. ఈ ఆశయాలనే మనసిపోతారు. ఒక్క పూలదండని మెడలో వేస్తారు. డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. డిసెంబరు 6వ తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయేనా. ఇంకొక పాటు ఏదో